క్షీరసాగర మథనం కాలకూట విషము పుట్టుట. తదనంతరంబ ఆలోల జలధి లోపల ఆలోన్ అహివిడిచి సురలు పరవన్ కీలా కౌలాహలమై హాలాహల విషము పుట్టెన్ అవనీనాథా. అటు తర్వాత అల్లకల్లోలమైన పాలసముద్రంలో నుంచి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడిన హాలాహలమనే మహావిషం పుట్టింది. అది చూచి భయంతో దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టి పరుగెత్తారు. అదియును ప్రళయకాలాభీల పాలలోచన లోచనానల శతంబు చందంబున అమందంబై విలయదహన సహస్రంబు కైవడీవడియై కడపటి పట్టపగలింటి వెలుంగులు లక్షతరెంగున దుర్లక్షితంబై తుదిరేయి వెలిగిన మొగిలి గమల గనులెన్బడుగువలు పిడుగుల వడవున బెడందెంబై పంచభూతంబులం తేజోరూపంబులైన చాట్పున దుస్సహంబై భుగభుగాయమానంబులైన పొగలును జిటజిటాయమానంబులైన విస్ఫులింగంబులను ధగాయమానంబులైన నిరమంటలను కలిగి మహార్ణవ మధ్యంబున మందరనకం అమందరంబుగం తిరుగునిడా జనించి పటపటాయమానంబై నింగికిన్ బొంగి దిశలకున్ గేలుసాచి బయళ్ళు ప్రబ్బికొని తరిగవ్వంప కొండనండకొనక నిగిరి కడల నలుగడలకున్ బరచి దరుల కురికి సురాసుర సమదయంబులన్ గరికొని గిరివర గుహాగహ్వరంబుల సుడిబడక కుల శిఖిరి శకరంబుల నెరగలివడి గహనంబుల దహించి కుంజమంజీర పుంజంబుల భస్మంబు చేసి జనపదంబులేర్చి నదీనదంబులెరియించి దిక్కుంబిక్కి కుంభంబులు నిక్కులు వడి నిక్కి తరణితారామండరంబులపై మిట్టించి మహర్లోకంబు దరికొని ఉపరిలోకంబునకు మారుకొనలిడి సుడివడి ముసురుకొని బ్రహ్మాండ గోళంబు చిటిలిపడన్ దాటి పాతాళాది లోకంబులన్ వేళ్లువారి సర్వలోకాధిక్యంబై సఖ్యంబుగాక ఎక్కడ చూచినం తానయై కురంగంబు క్రియన్ క్రేళ్లురుకుచు భుజంగంబు బుయుదంబున నొడయుచు ఇంగంబు భంగీలంఘించుచు విహంగంబు పగిది నెగయుచు మాతంగంబు పోలిక నిలవంబడుచు ఇట్లు హాలాహల దహనంబు జగంబులన్ కోలాహలంబు సేయుచున్న సమయంబున మెలకు సగల మిడుక జాలక నీరైన దేవతలను లంగూలిన రక్కసులను డుల్లిన తారకులను కీటడంగిన కిన్నెర మిథునంబులను గమరిన గంధర్వ వివానంబులను చీకాకుపడిన సిద్ధచయంబులను చిక్కుపడిన గ్రహంబులను చిందరవందలైన వర్ణాశ్రమంబులను ఎగిరిపోయిన నదులను ఇంకిన సముద్రంబులను కాలిన కాననంబులను బుగిలిన పొరంబులను పొరుగుపడిన పురుషులను బొక్కిపడిన పుణ్యాంగనాజనంబులను పగిలిపడిన పర్వతంబులను స్వంబులైనట ప్రాణి సంఘంబులను వేగిన లోకంబులను వివసలైన దిశలను నొడ్డ గడవులైన భూజ చెయ్యంబులను నరవరలైన భూములనునై అకాల విలయకాలంపై తోచుచున్న సమయంబున అలా వెలువడిన హాలాహల వర్ణన ఇక్కడ తెలియజేస్తున్నారు. అది ప్రళయకాలంలోని పాలలోచనని కంటి మంటకు 100 రెట్లు అధికంగా ఉంది. ప్రళయకాలపు అగ్నికి 1000 రెట్లు తీవ్రంగా ఉంది. ప్రళయకాలపు నాడు వెలిగే 1,00,000 సూర్యుల వలె చూసేందుకు భయంకరంగా ఉంది. ఈ సృష్టి అంతమయ్యే చివరి రోజు అంటే ప్రళయకాల రాత్రి మెరిసే మేఘముల నుండి కురిసే పిడుగుల వలె చాలా భీకరంగా ఉంది. పంచభూతములు తేజోరూపంలో ఆవిర్భవించినట్లు దుస్సహంగా ఉంది. భుగభుగాయమానంగా పొగలు, చిటచిటాయమానంగా అగ్ని కణాలు, దగదగాయమానంగా మంటలు కలిగి ఆ మహావిషం ఆకాశానికి పొంగింది. అన్ని దిశలకు చేతులు సాచింది. కులపర్వతాన్ని దాటి కడలి నడివైపులా పాకింది. సురాసుర సమూహాన్ని దాటిపోయింది. కొండ గుహలలో చిక్కుకోకుండా కుల పర్వత శిఖరాలను దహించి వేసింది. అరణ్యాలలోని వృక్షాలను భస్మం చేసింది. పూగుత్తులను కాల్చివేసింది. గ్రామాలను దహించి నదీనదాలను నశింపజేసింది. దిగ్గజాల కుంభస్థలాల గర్వం పోయేటట్లు వ్యాపించింది. సూర్య నక్షత్ర మండలాలపై ఎగిరిపడింది. మహర్లోకాన్ని భస్మం చేసింది. పైలోకానికి ఎగబాకింది. బ్రహ్మాండ గోళం చిట్లిపోయేలా విస్తరించింది. పాతాళలోకం దాకా వ్యాప్తి చెందింది. ఆ హలాహలం ఎవరికీ ఆపసఖ్యం కాని విధంగా ఎక్కడ చూసినా తానే అయ్యి లేడివలే గంతులేస్తూ, పామువలే ఎగబాకుతూ, సింహం వలె లంఘిస్తూ, పక్షివలే ఎగురుతూ, ఏనుగువలే నిలబడిపోయింది. ఈ విధంగా లోకాలలో గగ్గోలును పుట్టించింది. ఆ మంటలలో కొందరు దేవతలు చిక్కుకొని భస్మమయ్యారు. రక్కసులు నేలకూలారు. చుక్కలు రాలాయి. కిన్నర మిథునాలు మరణించాయి. గంధర్వ విమానాలు కాలిపోయాయి. సిద్ధులు చెదిరిపోయాయి. గ్రహాలు చిక్కుపడ్డాయి. నదులన్నీ ఎండిపోయాయి. సముద్రాలు ఇంకిపోయాయి. అడవులు మాడిపోయాయి. పట్టణాలు పరితపించాయి. పురుషులు నిస్తేజితులయ్యారు. పుణ్యాంగనలు దుఃఖించారు.
పర్వతాలు పగిలిపోయాయి, ప్రాణసమూహం అంతా భస్మమైపోతోంది. లోకాలన్నీ తప్పించసాగాయి, దిక్కులు కలత చెందాయి, చెట్లన్నీ ఒరిగిపోగా భూములన్నీ ధ్వంసమయ్యాయి. అప్పుడు అకాలంలో ప్రపంచానికి విలయం వచ్చినట్లుగా ఉంది.